అందరికి వందనాలు చేస్తున్నాను. ప్రభు నామం మనకు శుభం, ప్రభు నామం మనకు సంతోషం, ప్రభు నామం మనకు మేలు. అంతమించింది ఇంకోటి లేదు. రాత్రి గల సమయంలో మీ మధ్యకు రావడం దేవుని దయ, దేవుని కృప. సమయమున ప్రేమలారా దేవుడు మనకు తెలిసే వాక్యాన్ని మేలు పొందాము. కిరణ్ బాబు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాక్యం అందియని చదవనీకి అని మనం చేస్తున్నాం. దేవుడు నాకు తెలియజేసిన పాఠం ప్రేములారా, యేసేపును గురించిన పాఠం ఎలాంటిదే ఉంది అని కొన్ని మీ ఎదుటికి తీసుకొస్తాను, గమనించాలి. యేసేపును గురించిన పాఠం ఎలాంటిదై ఉంది. మొదటి ప్రేమలారా, నాకు సోపు తక్కువ ఇంక తక్కువ కాబట్టి రాసుకున్నాను. ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు బిగ్గరగా చదవాలి. ఆదికాండం 30వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు ప్రేమలారా చదువు కిరణ్ బాబు. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకొనెను. మరియు ఆమె యెహోవా మరొక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యేసేపు అని పేరు పెట్టెను. ప్రార్థన చేస్తా. ప్రేమలారా, కృపగల తండ్రి, మహిమా ప్రభావంగల దేవుడా, కోసరం నాన్న, సిమెంట్ నగర్లో మీ స్వరక్తం ఇచ్చి సంపాది సంఘాలను బట్టి కోత్రం నాన్న, మీ కృపలో వర్ధిలయ్యేయమని ప్రార్థిస్తున్నాం. కోత్రం తండ్రి, పక్షాన్ని నిలిచిన నేను బలహీన నాయన, ప్రియ కుమారుడు యేసు ప్రభు ద్వారా నాయన నన్ను బలపరచరి, వాక్శక్తి సహాయం చేయండి. వచ్చిన వారందరూ మేలు పొందులాలని చేయమని మన యేసు మీ ప్రియ కుమారుడైన మహారాజుకుంటే యేసు ప్రభు మయాలను బట్టి శుద్ధి స్తోత్రములు సమర్పించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. రాత్రి గల సమయంలో ప్రేమలారా గమనించాలా, 7:04 అనుకూలం బట్టి చెప్పి ముగిస్తా. మనము ఒక పాఠం ఇక్కడ శోషణ, అదేది యేసేపును గురించిన పాఠము ఎలాంటిదై ఉంది. ఇక్కడ ఆదికాండం 30వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ చూసే ప్రేమలారా, 24వ వచనం ఆదికాండం 30వ అధ్యాయం 22 కదా, 22వ వచనం నుండి 24వ వచనం వరకు అక్కడ మనం చూసే ప్రేమలారా, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నట్టు రాయబడింది. ఆదికాండం 8వ అధ్యాయంలో కూడా చూసి నోహను జ్ఞాపకం చేసుకున్నట్టు రాయబడింది. ఇదొక తలంపు, కానీ ఈ తలంపులేకి నేను పోలే, ఎందుకంటే నేను పెట్టుకునే అంశం ఇలాగే పోవాల. ఇదొక తలంపు, ఇదొక పాఠం కూడా ఉంది. కానీ ఈ పాఠం లేక కాకుండా రాహేలును జ్ఞాపకం చేసుకొని దేవుడు రాహేలు గర్భమును
పేరు ఇచ్చాను. మొత్తానికి ఆమె మనం విన్నాక రాహేలు గర్భము తెరిచినప్పుడు ఆమె కుమారుణ్ణి కనిన్నట్టు మనం చూస్తున్నాం. ఆ కుమారునికి పేరేం పెట్టింది? యేసేపు అని మనం చూస్తున్నాం. రాహేలు తన కుమారునికి ఏ పేరు పెట్టింది? యేసేపు. యేసేపు అనే పేరుకు అర్థమైంది సన్నగా అక్షరాల్లో ఉంది చూడు. ఏముంది అయ్యా గడిగి చెప్పు. సన్న అక్షరాలతో ఉంది చూడు. లేదా? యేసేపు అనే అర్థంకు మొత్తానికి ప్రేమలారా అభివృద్ధి అని తట్టుగా తీసుకొచ్చారు. దానికంటే మొత్తానికి ఆదికాండం 49:22 వచనంలో అక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. తమ కుమారును పిల్లంపుకున్నప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? యేసేపు ఫలించే కొమ్మ, కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని. యేసేపు ఫలించే కొమ్మ అన్నాడు. ఎవరు? యాకోబు. యేసేపు ఫలించే కొమ్మ అన్నాడు. యేసేపు ఫలించాడా లేదా చెప్పాలా? ఫలించాడు. ఎక్కడ? ఐగుప్తులో, ఇతర దేశంలో. యేసేపు యొద్ద ధాన్యం ఉంది. యేసేపు యొద్ద ధాన్యం ఉందని ఫలించాడు లేదా? ఐగుప్తులో ఫలించాడు, కానానులో ఫలించాడు, ఇతర దేశాల్లో ఫలించాడు. ఎంత దూరం పోయింది తీసుకుడి యేసేపు యొక్క పేరు. యేసేపు యొక్క పేరు చాలా దూరం పోయింది. ఫలించాడు. అలా ఆలోచన చేయరు ప్రేమలారా. యేసేపు ఫలించినట్టుగా యేసేపు అనే పేరుకు ఏమిటంటే అభివృద్ధి అని తద్మూలం నాకు తెలిసేంత వరకులో ఉంది. ఎవరికైనా తెలిసిన నిన్న అభివృద్ధి అనే మాట నాకు ఆడ సన్నస్థలతో ఏమో. సరే ఇక్కడ చూచిన తండ్రి అన్నాడు యాకోబు, యేసేపు ఫలించు కొమ్మ అన్నాడు. యేసేపు ఫలించాడు కొమ్మ అన్నాడు, అనగా ఫలించాడు. ఐగుప్తులో ఫలించాడు, చుట్టుపక్కల దేశాల్లో కూడా ఫలించాడు. యేసేపు పేరు మారుమోగింది. గంట కొట్టినట్టు కమా 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 అని గంట కొట్టినట్టు మారుమోగింది. అలా మనం ప్రేమలారా ఎంత మోగుతుంది మన పేరు అనే జీవితం. యోహాను సువార్త ప్రేమలారా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో అక్కడేముంది? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మంచిది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఫలిస్తున్నామా? నమ్ముకున్నాక మనం ఏడేసిన రాయి ఆడేసినట్టు ఉండకూడదు, ఏడేసిన పొల్లాడేట్టు ఉండకూడదు. తల్లిదండ్రులకు ఒక కుమారుడున్నాక 10 సంవత్సరాలు అయినా కానీ దోగాడేవాడు ఇట్టే ఎటువంటి అది మనకు మామూలుగా తల్లిదండ్రులకు. వీడేది 10 సంవత్సరాలు వీడు దోగేడుతున్నాడు, వీడు ఇంత బోరగిపోయాడు వీడు అని తల్లిదండ్రులకు బాధ ఖచ్చితంగా వస్తుంది. తల్లిదండ్రులకు బాధ వస్తుంది. మళ్ళీ నువ్వు ఆయన నిన్ను రక్షించి
తన స్వరత్వం ఇచ్చిన సంఘంలో చేర్చినాడు. నీకు ఒక తలాంతు ఇచ్చాడు, నీకు ఒక వరం ఇచ్చాడు, నీకు ఒక ఈవి ఇచ్చాడు. అదే వరది నువ్వు ఫలించాలని, ఆయన మహిమపరచబడాలని, నువ్వు ఫలించాలని ఆయన మహిమపరచ. ఫలిస్తున్నావా? చింతచెట్టును చూచే, చింతచెట్టుకు ఏ ఫలాలు చూస్తాం? చింత ఫలాలు. మామిడి చెట్టు వచ్చే మామిడి ఫలాలు. ఏ చెట్టుకు దొరికినా ఆ చెట్టుకు మనం ఏం చూస్తాం? ఫలాలు చూస్తాం. మనం నమ్ముకున్నాక యేసుప్రభువు, నువ్వు సంఘంలో చేర్చబడినాక నీ నుండి ఫలాలు ఆయన ఆశిస్తున్నాడు కదా. అదే కదా ఆయన కోరిక. హానికరణం 1 చూచే అవ్వాలంతా ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అన్నాడు. 1 చూచే మీరు ఫలించి అభివృద్ధి ఉందన్నాడు. ఆ తర్వాత నోవాహు జలప్రళయ నుండి బయటకు వచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. ఆ తర్వాత యాకోబుతో కూడా ఏమన్నాడు? నీవు ఫలించి అభివృద్ధి పొందు అన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నాడు? ఇర్మియా గ్రంథంలో ఆ భూమిలో చెరలో ఉన్నప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొందర్రి అన్నాడు. మళ్ళీ ఎట్లా ఆలోచన చేయాలా? ఒక పొలంలో విత్తనం వేసి అది ఫలించకపోతే బాధ రాదా? వస్తుంది లేదా? ఖచ్చితంగా వస్తుంది. నువ్వు నమ్ముకొని సంఘంలో చేర్చబడినప్పుడు నువ్వు ఫలించకపోతే దేవునికి సంతోషం వస్తుందా? దేవునికి ఆనందం వస్తుందా? ఆలోచన చేయాలా, గమనించాలా. ఏదో ఒక రూపంలో దేవుడిని మహిమపరచాల. అదే ఫలించినట్టు అంటారు. అర్థమవుతుందా? అర్థమైతే బాగుంటుంది. ప్రేమ ఉన్నారా? ఏదో ఒక విధానంలో, ఏదో ఒక రూపంలో దేవుని మహిమపరిచే విషయంలో ముందుకు రావాలా. వస్తున్నావా లేకపోతే గేనికి పోతున్నావా? అదే ఉద్యోగానికి ముందు వస్తున్నావా? నీ సొంత పనులకు ముందు వస్తున్నావా? గమనించాలా, అర్థం చేసుకోవాలా. ఫలించేది ఎంతవరకు? యాడేసినట్టేనా, యాడేసిన పుల్ల వేసినట్టేనా? నేను చదివేది 3. గుడ్డు సున్నాలు దొరుకుతుంటే వాళ్ళు కూడా రావు. అక్కడికప్పుడు హాస్టల్లో పడేసినారు నన్ను, నాకు తెలిసిన 3వ తరగతి. ఆ 3వ తరగతి చదవాలనే కష్టమే. 1 2 ఒక 100 ఆలు బండ్ర వరకు అంతే. మన ఆలోచన చేయాలి. తిక్కోడు నేను, మెంటలో నేను. మన దేవుడు ఎట్లా చేశాడు? నన్ను వాక్యం చెప్పే స్థాయికి తీసుకొచ్చాడు, బలపరిచే స్థాయికి తీసుకొచ్చాడు, ప్రోత్సహించే స్థాయికి తీసుకొచ్చాడు, ఉద్యోగపరిచే స్థాయికి తీసుకొచ్చాడు, మేలు చేసే స్థాయికి తీసుకొచ్చాడు. నేను ఊరుకుంటున్నా ప్రభుని నమ్ముకున్నాక, గడికి వెళ్ళినాక అది మధ్యాహ్నం వరకే చేస్తా, ఇంటికి వస్తాను. ఆ తర్వాత ప్రభు పరిచయంలో ముందు చదువుతా. రెస్ట్ లేదు నాకు. ఆలోచన చేయండి. బనగానపల్లిలో తెల్లవాళ్ళు కంటికి నిద్ర లేకుండా పత్రికలు వంచిన బస్టాండ్లో. నా భార్యను ఒక్కళ్ళని నిలిసబెట్టి, మా అమ్మ మా ఆయన కూడా లేరు, కర్నూలుకు పోయినారు వాళ్ళు హాస్పిటల్కు. ఉందే నీకు సమర్పణ, ఉందే నీకు త్యాగం. ఏదో ఒక విషయంలో దేవుడు మహిమపరచబడేది. అది పత్రిక ఇచ్చే విషయంలో కావచ్చు,
సువార్త చెప్పే విషయంలో కావచ్చు, పరిచర్య చేసే విషయంలో కావచ్చు, ఏ విషయంలో కానీ దేవుడు మహిమపరుస్తట్టుగా మనము ఆశ కలిగి ఉండాలి. మళ్ళా ఉంది మనం ఫలిస్తే ఫలం పొందగలం. పొందుతామా లేదా? మనం ఫలిస్తే ఫలం పొందుతాం. భలే మంచి దాసుడా అంటాడు. ఈ కొంచెంలో నమ్మకం వంటివి అనేక పట్టణాల మీద నిన్ను అధికారిగా ఉండమో లేక అధికారిగా చేస్తాడు. నేను ఆలోచన నీకు ఇచ్చేది ఏదైనా కానీ దాన్ని ప్రభుత్వం ఉపయోగించాలా. అర్థమైందా? నీకు ఏదైనా కానీ ఇచ్చే ఏం చేయాలా? ప్రభుకు ఉపయోగించాలా. ఉపయోగిస్తున్నావా? ప్రభుకు ఉపయోగిస్తున్నావా? ఒకప్పుడు కొట్టం కొడిక గృహం, అది ఆ కొడిక గృహం మీరు చూసినారు కొందరు వెనకాల గ్రామంలో. దాంట్లో 10 సంవత్సరాలు ఉన్నాం మేము. ఒక సంవత్సరం కాడుతుంది. సరే, దాని గురించి వద్దులే, అసలు సంగతి చెప్తా. ఇంటింటి సువార్త చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. అంటే పత్రిక ఇచ్చుకుంటా. నేను దూరంగా ఉన్నప్పుడు చూసినప్పుడు ఆయనకి ఇవ్వాలని పేరెప్పుడు వస్తుంది. ఇవ్వాలని పేరెప్పుడు వస్తుంది కానీ ₹1 కూడా లేదు నా దగ్గర. ఎట్టి వాళ్ళ సరే మొత్తానికి తలుపు తీసిన. అప్పుడు తడికా అది తను పెట్టే తెలిసిన పర్సు కనిపించింది. ఓపెన్ చేసిన. దాంతో కొద్దిగా ఉంది సొమ్ము. ₹10 తీసి ఆయనకు చేతిలో పెట్టినా. అది నా భార్య. నువ్వే పని చేయకున్నాడో మళ్ళీ ₹10 ఎటపోయిందని ఎట్టాదేమో అనుకొని మళ్ళా సైకిల్ ఎక్కి తలుపేసి క్షణాపురం పోయి లారీ ఎక్కితే ₹110 వచ్చింది లోన్ మాసం. నాకు ఖర్చులు కూడా నేను ప్రయాసపడినా. ఒకరిని అడగలే. అబద్ధం చెప్తాడా? అబద్ధం చెప్పడం వల్ల ఒక్కరిని అడగలే నేను. నా ఖర్చుల నిమిత్తం ఈ పియ్యపు ఎర్రగైపోయింది. పెద్ద లారీ అది. 4 సౌకాలు ఈపు మీద పెడితే మోసుకుంటూ పోవాలి. అట్లా లారీ ఇద్దరమే మామూలుగా. ఈపు ఎర్రగానే ₹110 వేసి దాంట్లో ₹10 పెట్టే. అలా ఆలోచన చేయాలి. దేవుడు నీకు ఏమిస్తాడో దాంట్లో నువ్వు ఖచ్చితంగా ఆయన మహిమపరచడానికి ముందుకు రావాల. అదే ఫలించినది అంటారు. దాన్ని ఏమంటారు? ఫలించేది అంటారు. అది పత్రిక ఇస్తావా, సువార్త చెప్తావా, సంఘానికి నడిపిస్తావా, సంఘ విషయం అభివృద్ధి చేయనికుంటావా, లేక ఏ సంఘ సంవత్సరం మీటింగులో ఖర్చులకు ఇస్తావా, ఏదో పొందుతావు. నువ్వు ముందుకు రావాలా. వచ్చే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘం బలంగా ఉంటుంది. కార్యాలు జరుగుతాయి. అందుకే అర్థం చేసుకోరు ప్రేములారా. అర్థం చేసుకో. దేవుడు ఫలించాలని ఆయన ఎంతో కోరుతున్నాడు. ఆ కోరికను మనం పక్కకు పెట్టకూడదు. పెట్టకుండా దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా కానీ దాన్ని ప్రభు కొరకు వాడాలి. వాడదగిన నువ్వు ఫలము పొందుతావు. ఖచ్చితంగా పొందుతావు. నువ్వు మాట చెప్తా, శాశ్వత ఫలము పొందుతావు. ఎప్పుడుండే ఫలము పొందుతావు. నిత్యముండే ఫలము పొందుతావు ఖచ్చితంగా. అనుమానము లేదు, గ్యారెంటీ. మరొకటి ప్రేమలారా, రెండవది ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు బిగ్గరగా చదవండి. రెండవ తలం. అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు.
కాబట్టి ఉమ్, నేనెట్లు ఉమ్, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఉమ్, దేవునికి ఉమ్. విరోధముగా పాపము కట్టుకొందునని కరెక్ట్. తన యజమాని భార్యతో అనెను. ఉమ్, దినదినము ఉమ్, ఆమె ఉమ్, యోసేపుతో మాట్లాడుచుండెను. ఉమ్, గాని ఉమ్, అతడు ఆ, ఆమెతో సేవించుటకైనను ఉమ్, ఆమెతో నుడుటకైనను ఉమ్. ఆమె మాట విన్నవాడు కాడు. ఆ, అట్లుండగా ఆ, ఒకనాడు అతడు ఆ, తన పని మీద ఉమ్. ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఆ, ఎవరునూ అక్కడ లేరు. లేడు. అప్పుడు ఆమె ఉమ్, అతని వస్త్రము పట్టుకొని ఉమ్, తనతో శయనింపుమని చెప్పగా అతడు ఉమ్, తన వస్త్రమును ఉమ్, ఆమె చేతిలో విడిచిపెట్టి ఉమ్, తప్పించుకొని ఉమ్, బయటికి ఉమ్, పారిపోయాను. ఉమ్. మంచిది. మొదటి తలంపు చూసుకున్నాం, కానీ ఒక పేరు పెట్టి అదేది యేషోపును గురించిన తలంపు, క్షమించాలి, యేషోపును గురించిన పాఠము ఎలాంటిదైంది. ఒక తలంపు ఏం చూసుకున్నాం, యేషోపు అనే పేరుకు అర్థం ఏంటి అనే దాన్ని బట్టి అటు పోయింది అనమాట. యేషోపుని యొక్క పేరు గురించి అర్థం ఏంటి, కానీ ఉంది ఇంకా, కాకపోతే నేను కింద ఉంది అనుకునేది బైబిల్ నిఘంటులో ఇంకా బాగుంది. సరే, ఇప్పుడు మీరు నిఘంటులో చూసుకొని ఇంకా నోట్ చేసుకోరు ప్రేమలారా. నేను బైబిల్లో ఉండేది మాత్రమే చెప్పినాను. యేషోపు ఫలించేది కొమ్మ అని నిఘంటులో కూడా ఉంది, చూసుకొని ఇంకా చెడి చేసుకోరు, ఇంకా బాగుంటారు. నేను అట్లా పొరపాటు పడినా, లేదంటే అది ఇంటికాడ చూసుకుంటే బాగుండు. నిఘంటు పొరపాటు పడినా, ఎక్కడి నుంచి అనుకున్నా నేను. రెండో తలంలో మనం చూసేదిన యేషోపును గురించిన పాఠము ఎలాంటిదో అనేది ఇక్కడ మనం చూస్తే, యేషోపు పోతీఫరు ఇంట్లో మనం ఉన్నట్టు మనం చూస్తున్నాము. కానీ యేషోపుతో మొత్తానికి వచ్చేసి ఆమె ఉండడానికి శోధించింది. లేక యేషోపుని ఇక్కడ మనము శోధించినట్లు మనం చూస్తున్నాం. శోధిస్తే యేషోపు ఏం చేశాడు, మొత్తానికి వచ్చేసి ఆ శోధంలో పడకుండా తప్పించుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఈ రాత్రి గల సమయంలో ప్రేమలారా, యేషోపుకు ఏ పరీక్ష వచ్చింది? ఇక్కడ యేషోపుకి ఏ పరీక్ష వచ్చింది? శోధననే పరీక్ష వచ్చింది. ఆ శోధన పరీక్ష వచ్చి యేషోపు తప్పించుకొని పారిపోయాడు. అట్లయితే ప్రేమలారా, కొందరికి పరీక్షలు వచ్చినట్టు మనం చూస్తున్నాం. అబ్రహాముకు ఏ పరీక్ష వచ్చింది? అబ్రహాముకు తన కుమారుణ్ణి తన కుమారుణ్ణి ఇచ్చే పరీక్ష వచ్చింది. అది కానీ 22 అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహామా, నువ్వు ప్రేమించి ఇస్సాకును ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇమ్మని దేవుడు అడిగినప్పుడు అది ఎనుదీయకుండా ఇచ్చినట్టు 12వ వచనంలో రాయబడింది. అంటే తన కుమారుని ఈయనకి పరీక్ష వచ్చింది. కానీ ఆ పరీక్షలో ఎవరు? అబ్రహాము నిలిచినట్టు చూస్తున్నాం. మరొకరి మీద వచ్చి ఏబు గ్రంథంలో ఏబుకి ఏ పరీక్ష వచ్చింది? శ్రమలనే పరీక్ష వచ్చింది. కానీ ఏబు కూడా మనం నిలిచినట్టు మనం చూస్తున్నాం. మరొక చోట దానియేలుకు ఏ పరీక్ష వచ్చింది? 30 దినముల పాటు ఏ దేవుడికైనా కానీ మనుషునికైనా కానీ మనవి చేయకూడదని పరీక్ష వచ్చింది. ఆ తర్వాత షడ్రక్ మేషక్ అబేద్నెగో ఈ పద్మకు పద్మను పూజించే సంబంధించిన పరీక్ష వచ్చింది. వాళ్ళు వీళ్ళ పరీక్షలు వీళ్ళకు వచ్చినట్టు మనం చూస్తున్నాము, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఇక్కడ యేషోపు కూడా పరీక్ష వచ్చినప్పుడు చూస్తున్నాము. అయితే ఆ పరీక్ష వచ్చినప్పుడు యేషోపు ఏ పరీక్ష? శోధననే పరీక్ష, లేక శోధనలో పడి పరీక్ష వచ్చినప్పుడు పారిపోయాడు.
అట్లయితే 1 పేతురు ప్రేమలారా 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా అక్కడేమి చెప్పబడింది? నశించు పోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత అని రాయబడిందట. ఈ శోధనల చేత ఏ శోధనలన్నా కావచ్చు, ఏ రకాల శోధనలన్నా కావచ్చు. ఈ శోధనల చేత కింద ఏమి రాయబడింది? పరీక్షకు నిలిచినదై ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటే 2వ రాకడ వచ్చినప్పుడు మీకు ఒకటి మెప్పు, మహిమయు, 2వది మహిమ, ఘనతయు, 3వది ఘనత కలుగుటకు కారణమగును రాయబడింది. మళ్ళీ వర్తున్నామా? చెడ్డ శరీరంలో ఉన్నాం, చెడ్డ లోకంలో ఉన్నాం. మన శరీరమా చెప్పరేది? మన శరీరం అయితే గినా పౌలు ఎందుకంటారు? రోమా 7వ అధ్యాయం 18వ వచనంలో ఎందుకంటాడు? అన్నాడు కదా. రోమా 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు అన్నాడు కదా, మనం మార్పు చెందమే కానీ ఇది మారలేదు కాబట్టి దీని బుద్ధి ఆడిపోతుంది నాకు చెప్పు. దీని స్వభావం ఆడిపోతుంది. మోసపోకరి అయితే జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు కారుకు ఇంత స్పీడ్ ఇచ్చింటాడు కానీ బ్రేక్ లేకుండా ఇచ్చింటాడా? బ్రేక్ ఇచ్చింటాడు కదా, బ్రేక్ ఇచ్చింటాడుగా, ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కానీ ఎంత స్పీడ్లో ఒకవేళ పోయినా కానీ బ్రేకు తొక్కితే అది లవడి పోవాలి. అట్టాది ఇది బ్రేకు తొక్కితే లవడిపోయేటట్టుగా చేసుకోవాలి మనం. అంటే జాగ్రత్తగా ఉండాలి. మోసపోతూ ప్రభువుని నమ్ముకునే వాళ్ళలో కూడా తేడాలు వస్తున్నాయి. మహస్సోపు, చెడ్డ మాటలు. మా ఊర్లోనే ఒక ఆయన సాహసం లేదు, ఆయన నా కళ్ళ ముందర ఇంతలా మాట అన్నాడు. ఏంటన్నంటే పొరపాటు అయింది చేసి బాబు అంటాడు. ఏను పొరపాటు? తిట్టు పొరపాట. మనం చెడ్డ శరీరంలోనూ చెడ్డ లోకంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఒకసారి కాబట్టి మనం ఆ సోలంలో నిలిచి ఉండాలి. ఉంటే ఏముంది? ఆడ మెప్పు ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది. నిలిచకుండా పడిపోతే ప్రేమలారా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? దేవుడు మనల్ని మహిమపరుస్తాడా? దేవుడు మనల్ని ఘనపరుస్తాడా? వదిలేవాడే మెచ్చుకోవడం. ఆకాశమండంలో కోట్ల భక్తులు ఉంటారు. ఆదా ఉంటాడు, నవాహు ఉంటాడు, లేక అనోకు ఉంటాడు, నవాహు ఉంటాడు, అబ్రాహం ఉంటాడు, ఈసాకు, యాకోబు, దావీదు, ఏబు, పౌలు, పేతురు మొదలైన భక్తులు అక్కడ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఏ విషయంలో ఏ మోక్ష పడుతుందో జాగ్రత్త. అందుకే ప్రేమలారా, ప్రభు మెచ్చుకుంటే పోగొట్టుకోదు. ప్రభు మహిమపరిచేది పోలేదు. ప్రభు ఘనపరిచేది పోగొట్టుకోదు. ఈ శోధన చేత ఏ శోధన కానీ అది స్త్రీ శోధన కావచ్చు, డబ్బు శోధన కావచ్చు, తిండి శోధన కూడా కొందరు ఆరాధన టైం ఏంటంటే తినాలి కదా, తొందరగా నోట్లో పెట్టుకొని ఎంతో లేటుగా వస్తాడు.
ఆ శోధన కూడా కావచ్చు, అంతేనే కదా. బట్టల శోధన కావచ్చు, ఏ రకమైన శోధన కావచ్చు, ఆ శోధన నిలిచి ఉండాలా. నశించిపోయే సువర్ణంకి ఏముంది? పరీక్ష ఉంది కదా, ఉంది కదా. నశించిపోయే సువర్ణానిగా పరీక్ష ఉంది అంటే బంగారు లెక్క ఎట్లయితుంది? దాన్ని కొలిమి వేయాలా, ఆ తర్వాత పడగలతో పట్టుకోవాలా, ఆ తర్వాత బాగా కొట్టాలా, కొడి పెట్టాలా. ఎవరు? సంవత్సరాలైనా. ఆ తర్వాత ఈయన బొమ్మ దాని మీద పడినప్పుడు అప్పుడు తీస్తాడు. అంతవరకు కొట్ట స్వచ్ఛత జాగ్రత్త. పరీక్షలు వచ్చాయి, మనం సంవత్సరమైనా చదువుకుంటే ఏమొస్తాయి? చెప్పాలి, వస్తాయి కదా. సంవత్సరం 12 చదువుకునే పరీక్షలు వచ్చి మనకెందుకు ఎందుకు మోసపోతున్నారు? ఎందుకు రావు? వస్తాయి కాబట్టి రాయించాడు. అందుకే జాగ్రత్త, మోసపోద్దు, జాగ్రత్తగా జీవించాలా. జాగ్రత్తగా జీవించకపోతే నీకు మెప్పు ఉండదు, మహిమ ఉండదు, ఘనత ఉండదు. సిగ్గుతో తల ఉంచుకుంటావు, ఆ తలవంపు తీసుకొచ్చుకోకూడదు దయచేసి దేవుని బిడ్డ. ఆ తలవంపు తీసుకున్నావు అనుకో, అంతేసుడు. ఇంకా ఈ చెంపకు ఆ చెంప కొట్టినట్టు ఉంటుంది అక్కడ. ఈ చెంపకు ఆ చెంప కొట్టినట్టు ఉంటుంది. జాగ్రత్త. చెడ్డ శరీరంలో ఉండాము, చెడ్డ లోకంలో ఉండాము. నా శరీరం మంచిదని ఒక సాక్ష్యం ఏమన్నా చూసా ప్రపంచంలో? సరా ఏలేరు పౌలు రోమా 7:18 నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదు అన్నాడు. పౌలే సాక్ష్యం ఏలే. అంత భక్తుడు, మనమేంటి సాక్ష్యం ఇస్తాం? ఎవరికైనా వచ్చాయి ఆలోచనలో, ఎవరికైనా తలంపులు వస్తాయి, ఎవరికైనా చూపులు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలా. బెల్లం ఉన్నాక ఈగలు ఎందుకు రావు? శివుడు ఎందుకు రావు? వస్తాయి కదా, ఖచ్చితంగా వస్తాయి. చక్కెర అన్నాక బెల్లం ఏది? ఆ శివుడు ఎందుకు రావు? ఆ ఈగలు ఎందుకు రావు? మన శరీరంలో ఉన్న ఖచ్చితంగా వచ్చాయి. అయితే గలిపిలు కాకరి, నిబ్బరంగా ఉండరి, ప్రార్థన చేసుకోరి, వాక్యం జ్ఞాపకం చేసుకోరి, ప్రభుని అనుకోరి, అప్పుడు మేలు ఉంటారు. అందుకే ప్రేమలారా అర్థం చేసుకోరి. నేను ముందుకు పోతున్నాను. అందుకే ప్రేమలారా ఒక 2 తలంపులు విన్నాం. ఇంకా అనుకూలం బట్టి త్వరగా ముగిస్తాను. 3వ తలంపు ఆదికాండం 43వ అధ్యాయం 16వ నుండి 17వ వరకు చదవయ్యా. వారితో ఉన్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయుదురని చెప్పాను. ఇంకా ఆ తర్వాత అదే అధ్యాయం ప్రేమలారా అన్ని చదవకుండా కొన్ని రాసుకున్నాం. 26వ వచనం నుండి 34వ వచనం చదవయ్యా. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అని. అప్పుడు తన తమ్ముని మీద
యోసేపునకు ప్రేమ పొరుడుకొని వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు. ఇంకా కింద ప్రేమలారా పూర్తి వచనాలు అయిపోయినాయా? అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అణుచుకొని భోజనం వడ్డించుడని చెప్పాను. అతనికి వారికి అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్ప. సరే ప్రేమలారా, అంత చదివినకి చాలా కష్టం ఉంటుంది. ఇది ముందుకు ఉంది కాబట్టి వీడియో అనుకూలమని నేనే చెప్తాను, గమనించాలి. పైన వచనంలో మనం చూసాము, అదే 16వ వచనం నుండి 17వ వచనం వరకు, మళ్ళీ కింది వచనంలో 26 నుండి 34వ వచనం వరకు అక్కడ రాయన ప్రకారం ఏంటంటే ప్రేమలారా, పైన సంగతి మనం అందుకోకుండా కిందిది మాత్రమే పోదాం. ఎట్లా అంటే యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారు మొదట వచ్చారు, ఆ తర్వాత రెండోసారి కూడా వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆ సంగతి ఏరేలే. కానీ ఐగుప్తులో ఉన్నప్పుడు తన అన్నగారిని తన ఇంటికి అక్కడికి పోయేటట్టుగా గృహ నిర్వాహంతో మనం చూస్తున్నాం. వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు యోసేపు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు వారు అక్కడ ఏం చేస్తున్నా మొత్తం క్షమించాలి. యోసేపు మొత్తానికి అక్కడ జరిగే సంగతి ఏంటంటే ఆ సంగతి ముఖ్యంగా అది 34వ వచనం చదవయ్యా. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. గట్టిగా బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగి. మంచిది ప్రేమలారా. ఇక్కడ మనం చూసే ఏం చూస్తున్నాము, ఇందు ఆరగించిరి అని చూస్తున్నాం. అంటే యోసేపు ఇంట్లో ఏం జరిగింది, ఇందు జరిగినట్టు మనం చూస్తున్నాం. ఎవరికి? తన సహోదరులకు. అంతే కదా, తన సహోదరులకు యోసేపు ఇంట్లో ఏం జరిగింది, ఇందు అని మనం చూస్తున్నాం. అట్లనే యెషయా గ్రంథంలో ప్రేమలారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఎవరు ఆసోరాజు తన పరిపాలనలో 5వ వచనంలో సున్సాను ఏది ఏ కోట కోటలో అక్కడ కూడా హిందూ వారికి అందరికీ చేసినట్టు మనం వస్తున్నాం. అది ఎన్నాళ్ళు? 7 దినాలు అని రాయబడింది. ఇక్కడ ప్రేమలారా, యోసేపు తన సహోదరులకు అందరికి కూడా విందు చేసినట్టు మనం చూస్తున్నాం. అనగా యోసేపు ఇంట్లో మనము ఏం చూస్తున్నాం, విందుని చూస్తున్నాము. యోసేపు ఇంట్లో మనం ఏం చూస్తున్నాం, విందు. అట్లయితే యేసు ప్రభు ఆకాశ మండలంలోకి వచ్చినప్పుడు ఆకాశ మండలంలో మనమేం చూస్తాం, విందు చూస్తాం. అందుకే పాటలు కూడా మనం చూస్తున్నాం. ఏది? 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందైపోతుంది అని. అంటే 7 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకునే వాళ్ళకు ఆకాశ మండలంలో ఎందుకు చూస్తున్నాము. అది ఎట్లుంటారంటే ప్రేమలారా,
అది సంతోషం ఉంటుంది. ఏంటంటే తినే ఇల్లు కాదు, అది వేరే రకం ఉంటుంది. ఆ విందు ఎలాంటిదంటే కన్నా ప్రభుతో ఉండే విందు, ఆ కష్టాలు లేకుండా ఉండే విందు, ఇబ్బంది లేకుండా ఉండే విందు, శ్రమలు లేకుండా ఉండే విందు, రోగాలు లేకుండా ఉండే విందు, బహుమానములతో ఉండే విందు. ఇది అన్నమాట నాకు తెలిసిన వరకులో. ఇది విందు ఖచ్చితంగా ఆకాశమానంలో ప్రభు నమ్ముకున్న వాళ్ళు తింటారు. యేసేపు ఇంట్లో ఏ విధంగా ఎందుకు జరిగానో, ఆ తర్వాత ఆశ్వరాజు సున్సాను కోటలో అనే తోటలో వారికి ఇందు చేసినట్టు రాయబడింది 7 దినాలు. అలాగని యేసు ప్రభు కూడా ఆకాశమానానికి వచ్చినప్పుడు మనకు ఇందు మనకు కూడా ఇందు ఉన్నట్టు మనం చూస్తున్నాం. మనకు కూడా ఇందు ఉంది. అది ఒక మాట చెప్పాలంటే ప్రేమలారా, అది చాలా అది నాకు తెలిసేంత వరకులో కొలసీ పత్రికలో మనం చూసేగిన ప్రభుతో కూడా సదాకాలం ఉండే ఇందు, ప్రభుతో కూడా సదాకాలం ఉండే అది చాలా బాగుండేది కాదు. ఈ లోకంలో మనం ఎన్నో కష్టాలతో ఉండాం, రోగాలతో ఉండాం, సమస్యలతో ఉండాం, వ్యాధి బాధలతో ఉండాం, ఇబ్బందులతో ఉండాం, ఎన్నో ఉండాం. కానీ అక్కడ ఎన్నో ఉండనికి లేదు. అది ఇంకో మాట చెప్తా, ఏంటంటే సంతోషమా కదా, సంతోషం వస్తుంది కదా. నేను ఉదాహరణ చెప్తున్నాను, గమనించరి. నాకు అన్న పేరు అట తిరగక ఆశీర్వాదం అని పిలుతుంట. అది మొత్తానికి నాకు నోటి మాట తిరగక అనమాట. ఆశీర్వాదం ఒకవేళ పలావ్ ఎందుకు పెట్టినాడు అనుకో, బిర్యానీ ఎందుకు పెట్టినాడు అనుకో, ఏముంటుంది చెప్పు, సంతోషం ఉంటుంది లేదా? మళ్ళీ అక్కడే అనమాట ఆకాశంలో ప్రభుతో కూడా సదాకాలం ఉండేది సంతోషం మంచిదే. అదొక ఇందుగా అట్లా అన్నమాట, అదొక ఇందుగా. ఆ ఇందుకు మనం ఆదరం ఇస్తాం, ఆ ఇందుకు మనము ఆదరవుతాం. మనం ఆదరయ్యి అప్పుడు ప్రభు ముఖమును కళ్ళారా చూస్తాం, ప్రభుతో నోరారా మాట్లాడతాం, ప్రభును చేతులారా తాకుతాం. ఎంత మంచిది. ఇప్పుడు కళ్ళారా లేకపోతున్నాం, ఇప్పుడు ఎలాంటి ముఖంగా మాట్లాడలేకపోతున్నాం, ఇప్పుడు తాక లేకపోతున్నాం. కానీ అప్పుడు ఉంటుంది, మనకు అప్పుడు ఉంటుంది. తండ్రి ఢిల్లీ ఉన్నాడు అనుకో, పోయి ఢిల్లీ పోయి చూడడానికి కాదు కదా మామూలుగా అవుతుందే. ఒకవేళ ఎందుకు కాదు, ఈ సెల్ఫ్ అవుతుంది అంటారా? ఒకవేళ సెల్లు లేకుండా ఉంచుకో అవుతుందా? కాదు కదా. కానీ తండ్రి ఒకవేళ ఇంటికాడికి వచ్చినప్పుడు లేకపోతే తల్లి కాడికి మనం పోయినప్పటికీ అప్పుడు ఎటుంటుంది? కళ్ళారా చూసేది ఉంటుంది, నోరారా మాట్లాడేది ఉంటుంది. అందుకే ప్రేమలారా ఏంటంటే ప్రభుతో కూడా సదాకాలము ఉండేది, బహుమానాలు ఆయన ఇచ్చేది. అది అన్నమాట. ఆ ఇందులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉంటారు, అది భాగ్యం. అందుకు నేను చెప్పేది ఏంటంటే నిరీక్షణ కలిగి ముందుకు సాగాల. మనకు ఒకనాడు ఇందు ఉంది, మనం ఎట్లుండాలి? నిరీక్షణ కలిగి సాగాల. ఎప్పుడు వెనక ఎదుగుదు, ఏం వచ్చినా కానీ మనం ముందు సాగాల. ఎట్టు పరిస్థితులు వెనకని చేయకుండా ముందు సాగి ఆ ఇందులో మనం పాల్పొంది ఉంటాం. లాస్ట్ది ముగిస్తాను చెప్పి ప్రేమలారా, ఆదికాండం 45:9 అయ్యా, 9-11 వరకు చదువు. నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యేసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను
దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన దంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించేదను. సరే కింద చూస్తాం 27వ వచనం చదవయ్యా. 27, 28. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిన అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన పన్ను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక ముందుకు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పాను. ఇక్కడ మనం చూసే ప్రేమలారా అగ్గుప్పులో జరిగిన సంగతి అది జరిగింది. అయితే తన సహోదరులను చెప్పి పంపిస్తున్నాడు. ఏమని చెప్పి పంపిస్తున్నాడు? అక్కడ ఉండవద్దు, అగ్గుప్పునకు రమ్ము, నేను నిన్ను పోషించేదను అని. ఆ తర్వాత యోసేపు ఏం పంపాడు? బంగారం పంపాడు అన్నాడు. బంగారం పంపితే యాకోబు దాన్ని చూసి ఇంతే చాలు, నా కొడుకు ఇంతే చాలు, నా కుమారుడు బ్రతుకున్నాడు, నేను చావక ముందుకే వెళ్ళలేదను అన్నాడు. అంటే ఇక్కడ 4వ తలంపు ప్రేమలారా, యోసేపు తన తండ్రి ఇంటి వారికి ఏం పంపాడు? బండ్లు పంపాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ వచ్చినప్పుడు ఏం పంపుతాడు? మేఘాలని బండ్లు పంపుతాడు. మేఘాల మీద మనము ఓరికి యేసుప్రభు 2వ రాకడ ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మేఘాలనే బండ్లు పంపుతాడు. ఆ మేఘాల బండ్ల మీద మనం పోతాం లేదా? రాయబడింది తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, మనం పోతాం. మేఘాలనే బండ్ల మీద మనం పోతాము. ఎంత భాగ్యం మనకు! ఒకనాడు మనము పోతాం, ఉన్న పాటలోనే ఒక క్షణంలోనే రెప్ప పాటున ఏం జరుగుతుంది? ఆ మార్పు ఈ మట్టి శరీరంపై మహిమ శరీరం వస్తుంది. 3 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంది ఆ సంగతి. రెప్ప పాటలోనే బోరా ఓడవన్నప్పుడు రాయబడింది. ఓడవన్నప్పుడు రెప్ప పాట అంటే ఇట మోసీట తెరిసేలోగా, ఇట మోసీట తెరిసేలోగా ఈ మట్టి శరీరం పోయి మహిమ శరీరం వస్తుంది కాబట్టి మేఘాల మీద మనము కోనిపోబడతాము. ఎంత ఇది ఒక మర్మం రాయబడింది. ఏ ఆశీర్వాదం గారు ముందే లేదా? ఒక మర్మం మీకు చెబుతున్నాను అన్నాడు. ఇది ఒక మర్మం. ఏదొక మర్మం? రెప్పపాట్ల మార్పు చెందేది. ఈ మట్టి శరీరము పోయి మహిమ శరీరము వచ్చేది, మేఘాల మీద కొనుకోబడేది. ప్రభుతో కూడా మనము నిత్యము ఉండేది. ఎంత భాగ్యం! ప్రభు కానీ ఇప్పుడే చేయనుకో కూతుళ్ళు
ప్రభు ఎప్పుడు వచ్చినా కానీ ఏమవుతారు? కూర్చున్నట్టే, నడిచేతోళ్ళు నడిచినట్టే. మీ దగ్గర ఎప్పుడన్నా చూసినారా? ఒకసారి చూసినాను. ఒకటి బొమ్మలు కారు నడిపే నుంచి మంచిగా పోతున్నాడు, అది యాక్సిడెంట్. అది రైలు నడిపే నుంచి రైలు నుంచి వెళ్ళిపోతున్నాడు. ప్రభు నమ్ముకున్నాడు. ఆ రైలు యాక్సిడెంట్ గుంతలో ఏమన్నా పడుతున్నాయి. విమానంలో మంచి విమానంలో పోతున్నారు, అవి పడుతున్నాయి. అంటే ప్రభుని నమ్ముకున్నాడు. విమానంలో ఉంటారు, రైళ్ళు ఉంటారు నడిపేతోళ్ళు, కారులో ఉంటారు కారు నడిపేతోళ్ళు, ఎక్కడున్నా అక్కడనే కూర్చుని లెవెన్ నిలబెట్టి పని చేస్తోళ్ళు. ఏ పని చేస్తుంటే ఇంకొక పని చేస్తుంటుంది. ఇంకా ఆ తర్వాత ప్రమోషనుడు ఓ అని ఉదవన్నప్పుడు ఈ పని చేసేదాన్ని ఒక ప్రభుని నమ్ముకుందాం ఆమె పోతుంది. అప్పుడు చూస్తుంది, ఎడుగుతుంది వెళ్ళిపోయా. అందుకే ప్రేమలారా, మనకుండే భాగ్యం గొప్పది, గమనించాలి. మనకుండే భాగ్యం గొప్పది, అందుకే సంతోషించాలి, అందుకు ఆనందించాలి, గంతులేసినట్టు ఉండదు. మనకుండేది భాగ్యం గొప్పది, చిన్నది కాదు. ప్రభు రాగలిగే లెక్కలు కూడా అయిపోయినాయి. అంజూరపు చెట్టు సిగిరించబడుతుంది అన్నాడు ప్రభు. అది సిగిరించబడింది అంటే ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తన దేశానికి రావడమే, వచ్చేసారు. భూకంపాలు ఎక్కడన్నా ఢిల్లీ అంట, అమెరికా అవతల ఎక్కడో ఒక దేశంలో భూకంపం వచ్చి 250 మంది చనిపోయినారు. 40,000 మంది కనపడాలేదంట జాడ. భూకంపాలు జరుగుతున్నాయి, కరువులు జరుగుతున్నాయి, పెట్రోల్ కరువు ఏమన్నా జరుగుతాను లేదా. మొత్తానికి రకరకాల కరువులు, ఏదో వెళ్ళినా ఏదో వచ్చి మంచి ఎంత వర్షాలు కడుకపోవడం, మిద్దరు కూలబోవడం, మంత వారితో 24 గంటలు ఇంటి వరకు చదివారు. ఎన్నెన్నో సరే ప్రభు చెప్పినట్టు అయిపోయినాయి. మా కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నా. ప్రభు ఇప్పుడే రావచ్చునేమో, వచ్చే మనం ఎత్తబడడానికి మనం రెడీగా ఉండాలా, కనిపెట్టుకొని ఉండాలా, ఏదలుసుకుంటా ఉండాలా, మెలుగుగా ఉండాలా. మళ్ళీ ఎంతవరకు గమనించరు, నేను ముగించని ఉండా. ఈ సమయమున ప్రేమిలారా మనకు ఒక పాఠం తెలియజేసినాడు. ఏది? యేషోపును గురించిన పాఠము వేలాంటిదైంది. మొదటి పాఠం ఏది? యేషోపు అనే పేరుకు అర్థం ఏందని దాంట్లో ఉంది. కాకపోతే నేను ఆది కాండము 49:22 ప్రకారం బట్టి నేను చెప్పాను. నిఘంటువు ఉంది దాని విషయం. నేను తొందరపాటు తీసుకుంటే బాగుండు, పొరపాటు అయిపోయింది, మిస్ అయిపోయింది. యేషోపు ఫలించేది కొమ్మ అని మనం చూస్తున్నాం, అంతవరకు చాలేదు. అందుకే ఆ విషయాలు మనం ఫలించే వారికి ఉండాలి, దేవుడు మహిమపరచబడాలంటే. రెండవది ఏది? ఇక్కడ మనం చూసే ప్రేమలారా, యేషోపుకు వచ్చిన పరీక్షలో నిలిచి ఉన్నాడు. మనకు వచ్చిన పరీక్షలో మనం నిలిచి ఉన్నప్పుడే మనకు మెప్పు, మహిమ, ఘనత ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితం నిలిచి ఉండాలి. మన శరీరంలో ఉండడం, లోకంలో ఉండడం కాబట్టి ఎన్నో వస్తుంటాయి, రావడానికి లేదు, ఖచ్చితంగా వచ్చాయి, నిలిచి ఉండాలి. మూడోది మనం చూసే ప్రేమలారా, యేషోపు ఇంట్లో హిందూ జరిగింది, అలాగనే మనకు కూడా హిందూ జరగబోతుంది ఆకాశ మండలంలో. అప్పుడు మనకంత సంతోషమే, అంత ఆనందమే, అది మన భాగ్యం. నాలుగోది, యేషోపు తన తండ్రి ఇంటి వారి ఎద్దకు ఏమి పంపాడు? బండ్లను. అలాగనే ప్రభు ఆకాశ మండలంకి వచ్చినప్పుడు మేఘాలనే బండ్లు మన కొరకు పంపుతాడు. ప్రేమలారా, మనం రెప్పపాటిని మార్పు చెంది మేఘాల మీద కొనిపోబడతాం. ఇది మనకు ఒక శుభ సందేశం కొనిపడతాం. అందుకు మనం ఇంకొక మాట ఏం చెప్పాను? ప్రభు రాగడకు లెక్కలు పూర్తయినాయి కాబట్టి ప్రభు ఎప్పుడు వచ్చి బూర ఊతాడో మనకు తెలియదు. ఎదురు చూసుకుంటా ఉండాలి, కనిపెట్టుకుంటా ఉండాలి, మెలుగుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. అప్పుడు మనం ఖచ్చితంగా ప్రభు పంపిన ఏది మేఘాలని బండ్ల మీద
కొనుగోలు ఉందే లేదా ఊరకృష్ణుడు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇంటికి పోయినాక చూడండి 14వ వర్షం 17వ వర్షం వరకు మీరు ఇంటికి పోయి చదువుకొని ఈ సంగతులు దేవుడు మనకు ఈ సంగతులు తెలియజేశాడు. చాలా సంతోషం. దేవుడు కొద్ది వాక్యం దీవించిన కాక.